గాయస్, వెల్కమ్ టు హరీష్ ట్రేడ్ జోన్. మీకు కనుక ట్రేడింగ్లో అసలు జీరో నాలెడ్జ్ అయితే, ట్రేడింగ్ కంప్లీట్గా బేసిక్స్ నుంచి నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హరీష్ ట్రేడ్ జోన్. మనం ట్రేడింగ్ బేసిక్స్, అది కూడా తెలుగులో కంప్లీట్గా నేర్పించబోతున్నా. చాలా పార్ట్స్ వస్తాయి. సబ్స్క్రైబ్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. సో లేట్ చేయకుండా మన బేసిక్స్ వీడియో పార్ట్ 1 స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనం ట్రేడింగ్లో ట్రేడ్ అంటే ఏంటని మనకు తెలిసి ఉండాలి. ట్రేడ్ అంటే సింపుల్ బయింగ్ అండ్ సెల్లింగ్. ఈ లోకంలో ఎక్కడైనా బయింగ్ అండ్ సెల్లింగ్, అది ఏ వస్తువు అయినా, సర్వీస్ అయినా, స్టాక్ మార్కెట్లో అయినా బయింగ్ అండ్ సెల్లింగ్ ప్లేస్ అయితే దాన్ని మనం ట్రేడింగ్ అంటాం. మనం స్టాక్ మార్కెట్, క్రిప్టో, ఫోరెక్స్లో ట్రేడ్ చేయాలంటే అప్పుడు స్పెసిఫిక్గా ఫోరెక్స్ ట్రేడింగ్, క్రిప్టో ట్రేడింగ్ అండ్ స్టాక్ ట్రేడింగ్ అని చెప్తాం. నార్మల్ ట్రేడింగ్ అంటే బయింగ్ అండ్ సెల్లింగ్ అంతే. ఇప్పుడు ట్రేడింగ్లో 4 రకాల స్టైల్స్ ఉంటాయి. ఒకటి పొజిషనల్ ట్రేడింగ్, ఇంకోటి ఇంట్రాడే ట్రేడింగ్, దీన్నే మనం డే ట్రేడింగ్ కూడా అంటాం. అలాగే స్వింగ్ ట్రేడింగ్, అలాగే స్కాల్పింగ్. పొజిషనల్ ట్రేడింగ్ అంటే మనం డేస్, వీక్స్ అండ్ మంత్స్ హోల్డ్ చేస్తాం ఒక ట్రేడ్ని. ఇంట్రాడే ఆర్ డే ట్రేడింగ్ అంటే ఈ వర్డ్లోనే అర్థం చేసుకోండి. డే ట్రేడింగ్ అంటే 1 డేలో మనం ఆర్డర్ని క్లోజ్ చేస్తాం. అంటే ఈరోజే ట్రేడ్ ఎంటర్ అయ్యి ఈరోజే ట్రేడ్ని క్లోజ్ చేసేదాన్ని ఇంట్రాడే ట్రేడింగ్ అంటాం. కావాలంటే హోల్డ్ చేయొచ్చు, కానీ ఇంట్రాడే ట్రేడింగ్ అంటే మీనింగ్ అది. అలాగే స్వింగ్ ట్రేడింగ్ అంటే మోర్ దెన్ 1 డే హోల్డ్ చేస్తే ఒక ట్రేడ్ని, దాన్నే మనం స్వింగ్ ట్రేడింగ్ అంటాం. అలాగే స్కాల్పింగ్, లెస్ దెన్ 1 అవర్ హోల్డ్ చేస్తారు. అన్నిటికన్నా దరిద్రమైన ట్రేడింగ్ ఏదైనా ఉందంటే స్కాల్పింగ్. మీరు అస్సలు స్కాల్పింగ్ దిక్కండి. చాలామంది కొన్ని ఆ మినిట్స్లో ప్రాఫిట్ చేయడం చూసి ట్రేడింగ్ వద్దాం అనుకుంటారు, కానీ అలా మినిట్స్లో ట్రేడ్ చేసేది చాలా 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 రిస్కీ. అసలు అది మంచిది కాదు. చాలామంది అసలు స్కాల్పింగ్ని ఎంకరేజ్ చేయరు. మినిమం 5 మినిట్ టైం ఫ్రేమ్ అంటే ఇంట్రాడే ట్రేడింగ్ ఆర్ స్వింగ్ ట్రేడింగ్ని ఎంకరేజ్ చేస్తారు. స్కాల్పింగ్ మల్టిపుల్ టైమ్స్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్, సో డోంట్ డూ స్కాల్పింగ్. మనం జస్ట్ స్వింగ్ ట్రేడింగ్ అండ్ ఇంట్రాడే ట్రేడింగ్ మాత్రమే నేర్చుకోబోతున్నాం. పొజిషనల్, దట్ ఈస్ యువర్ విష్. పొజిషనల్ ట్రేడింగ్ ఆల్మోస్ట్ ఒక ఇన్వెస్ట్మెంట్ లాంటిది. మనం ట్రేడింగ్ వర్సెస్ ఇన్వెస్టింగ్ చూద్దాం. చాలా మందికి ఇది కన్ఫ్యూజన్ ఉంటుంది. సింపుల్గా చెప్తా, ట్రేడింగ్ అంటే షార్ట్ టర్మ్ ప్రైస్ మూమెంట్స్ని. అంటే ఈరోజు మార్కెట్లో లెట్సే ఒక షేర్ ప్రైస్ 2000 రూపీస్ ఉంటే ఈరోజు 2050 వరకు వెళ్ళింది. ఈ 50 రూపీస్ మూవ్ని పట్టుకోవడమే ట్రేడింగ్. ట్రేడింగ్ అనేది ఒక కన్సిస్టెంట్ ఇన్కమ్ జనరేషన్ కోసం. అలాగే ఇన్వెస్టింగ్ వచ్చేసరికి, ఇన్వెస్టింగ్ అనేది వెల్త్ క్రియేషన్ కోసం, లాంగ్ టర్మ్. అంటే కరోడ్పతి అవ్వడానికి అనుకోండి సింపుల్గా. ట్రేడింగ్ అంటే జాబ్ చేసేటప్పుడు మనకి మంత్లీ ఇన్కమ్ ఎలా జనరేట్ చేసుకుంటామో ట్రేడింగ్లో అలా జనరేట్ చేసుకోవచ్చు. ఇన్వెస్టింగ్ అనేది అందరూ చేయాల్సిందే. ట్రేడింగ్ నుంచి వచ్చిన ప్రాఫిట్స్ని తీసి ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే అది ఎక్కడైనా అవ్వచ్చు. మేబీ స్టాక్స్ అయి ఉండొచ్చు, రియల్ ఎస్టేట్, క్రిప్టో, గోల్డ్, సిల్వర్, ఎక్కడైనా. అలాగే దాన్ని మోర్ దెన్ 6 మంత్స్ హోల్డ్ చేస్తే, లేకపోతే మీరు ఒక ఫ్లాట్ కొని దాని కన్స్ట్రక్షన్ పూర్తిగా కంప్లీట్ అయ్యాక దాన్ని ఇంకా ఒక 10-20% ఎక్కువ అమ్మారు, అదే ఇన్వెస్ట్మెంట్. అప్పుడు మీకు రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. సో మోర్ దెన్ 6 మంత్స్ ఆర్ మోర్ దెన్ 1 ఇయర్ హోల్డ్ చేసేదాన్ని మనం ఇన్వెస్టింగ్ అంటాం. ఇప్పుడు మనకి ట్రేడింగ్ చేయడానికి 4 రకాల మేజర్ మార్కెట్స్ ఉన్నాయి. ఫస్ట్ది మనందరికి తెలిసింది స్టాక్ మార్కెట్. ఇండియన్ స్టాక్ మార్కెట్ అయ్యి ఉండొచ్చు, యుఎస్ స్టాక్ మార్కెట్ అయ్యి ఉండొచ్చు. అందులో ఈక్విటీ ట్రేడింగ్ చేస్తాం. అంటే స్టాక్స్ ఆర్ షేర్స్ కొనడం, అమ్మడం. ఇంకోటి ఇండెక్సెస్, నిఫ్టీ 50, సెన్సెక్స్ వీక్లో ట్రేడ్ చేస్తాం. ఇంకోటి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ నార్మల్. అండ్ సెకండ్ది ఫోరెక్స్ మార్కెట్. ఈ మధ్య బాగా పాపులర్ అయింది, ద వరల్డ్స్ బిగ్గెస్ట్ మార్కెట్. దీంట్లో డైలీ వాల్యూమే మోర్ దెన్ $7 ట్రిలియన్ ఉంటుంది. ఇందులో మనం కరెన్సీ పేర్స్ ట్రేడ్ చేస్తాం, లైక్ యూరో, యూఎస్డి. ఈ పేరు ఎలా ఫామ్ అయిందని ఇంకొక వీడియోలో చెప్తాను. సబ్స్క్రైబ్ కొట్టేయండి. అలాగే వీటిని నోట్స్ రాసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోకండి. నోట్స్ రాసుకుంటే మీకు గుర్తుంటుంది. ఇంతకు మించి నేర్చుకోవడానికి ఏముండదు. నేను పిన్ టు పిన్ ప్రతి ఒక్క బేసిక్స్ వీడియో వేస్తాను. సో సబ్స్క్రైబ్ కొట్టేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, నోట్స్ రాసుకోండి. థర్డ్ది క్రిప్టో మార్కెట్. ఇందులోనే బిట్ కాయిన్ పేరు వినే ఉంటారు, అండ్ ఇథీరియం, మిగతా ఆల్ట్ కాయిన్స్. ఇథీరియంని మిగతా బిట్ కాయిన్ కాకుండా మిగతా కాయిన్స్ని ఆల్ట్ కాయిన్స్ అంటారు. దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఫోర్త్ది కమోడిటీ. దీంట్లోనే మనం గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్, కొన్నిసార్లు కాపర్ కూడా ట్రేడ్ చేస్తాం. మార్కెట్లో మనం మాత్రమే ట్రేడ్ చేస్తున్నాం అనుకుంటే అది పొరపాటు. మార్కెట్లో చాలా పార్టిసిపెంట్స్ ఉంటారు. వీళ్ళందరినీ మనం
బిగ్ ఇన్స్టిట్యూషన్స్ అంటాం. మీరు ఎక్కడొచ్చో ఒక దగ్గర వినే ఉంటారు, బిగ్ ఇన్స్టిట్యూషన్స్. వీటిలో ఫస్ట్ బ్యాంక్స్ వస్తాయి, సెంట్రల్ బ్యాంక్స్, కమర్షియల్ బ్యాంక్స్, మ్యూచువల్ ఫండ్స్. మనం ఇన్వెస్ట్ చేసే మనీనే వీళ్ళు మళ్ళీ మార్కెట్లోకి డైవర్ట్ చేస్తారు. అలాగే ఇన్సూరెన్స్ కంపెనీస్, మనం కట్టే ఇన్సూరెన్స్ మనీ కూడా వాళ్ళు మార్కెట్లోకి తీసుకొస్తారు. అలాగే హెడ్జ్ ఫండ్స్, దీని గురించి స్పెషల్గా ఇంకొక వీడియో చేస్తాను, మేబీ షార్ట్ వీడియో. అలాగే లార్జ్ కార్పొరేషన్స్, ఏదైనా ట్రేడింగ్ రిలేటెడ్ వాళ్ళ దగ్గర ఎక్కువ క్యాపిటల్ ఉంటే వీళ్ళందరినీ దాటాక మన రీటైల్ ట్రేడర్స్, వీళ్ళందరూ బిగ్ ఇన్స్టిట్యూషన్స్. 95% మార్కెట్ని రన్ చేసేది వీళ్ళు, మనం రన్ చేసేది జస్ట్ 5% అంతే. సో మనం ప్లేస్ చేసే ఆర్డర్స్ వీళ్ళు వాడుకుంటూ ఉంటారు. మార్కెట్ మేకర్స్ అన్న వీళ్ళే, బిగ్ ఇన్స్టిట్యూషన్స్ అన్న వీళ్ళే. సో మనం మాత్రమే ట్రేడ్ చేస్తున్నాం అనుకుంటే మనం ఎరిపోయినట్టే. వీళ్ళందరిని దాటుకొని వీళ్ళు ఎలాంటి మూవ్స్ క్రియేట్ చేస్తారో దాన్ని ప్రెడిక్ట్ చేసి, ఈ రీటైల్ ట్రేడర్స్ ఈ 5%ని 100% అనుకుంటే వీళ్ళలో 98% మెంబర్స్కి ట్రేడింగ్ సరిగ్గా రాదు. సరే 95 అనుకున్నాం. ఈ 95% మెంబర్స్ ఎలా ఆలోచిస్తారో వీళ్ళు థింక్ చేస్తారు, వీళ్ళు ఎలా థింక్ చేస్తారో మనం థింక్ చేసి మిగతా 5%లోకి వచ్చి ట్రేడ్ ప్లేస్ చేయాలి. కాస్త టఫ్ జాబే, బట్ విత్ లెర్నింగ్ అండ్ ఫోకస్ ఆన్ ది ప్రాసెస్ మనం చాలా ఈజీ అని చెప్పలేను, కష్టమే. ట్రేడింగ్ అంటే కష్టమే. చాలా ఈజీగా 1 మంత్లో నేర్చుకుందాం అనుకుంటే అవ్వదు. ట్రేడింగ్ చేయాలంటే కనీసం 2 years అవుద్ది, 100% అవుద్ది. మీకు కనుక మెంటర్షిప్ లాంటిది ఏమైనా కావాలనుకుంటే హరీష్ ట్రేడ్ జోన్ సింపుల్గా ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేయండి, డిఎం చేయండి. ఇప్పుడు మార్కెట్లోకి మనీ అలా వస్తుంది. మార్కెట్లోకి మనీ వచ్చేది మన దగ్గర నుంచే, అంటే పీపుల్. మీరు శాలరీడ్ ఎంప్లాయ్ అయినా, బిజినెస్ మెన్ అయినా, ఏ రకంగా మీకు ఇన్కమ్ వస్తున్నా మీరు ట్యాక్స్ కడతారు. దాంతోపాటు మనం ఏం చేస్తామంటే మన మనీ బ్యాంక్ వేస్తాం. ఎఫ్డీస్ అయినా, సేవింగ్స్ అకౌంట్ అయినా, తర్వాత మ్యూచువల్ ఫండ్స్, తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీస్, హెడ్జ్ ఫండ్స్, వీళ్ళందరూ వాళ్ళ మనీని స్టాక్ మార్కెట్లో, గోల్డ్, క్రిప్టో, ఫోరెక్స్, అంతే. ఈ 3 రకాలుగానే మనీ వచ్చింది మార్కెట్లోకి. ఫస్ట్ జనాల నుంచి బ్యాంకులకి, మ్యూచువల్ ఫండ్స్కి, ఇన్సూరెన్స్ కంపెనీస్, హెడ్జ్ ఫండ్స్కి, తర్వాత స్టాక్ మార్కెట్, గోల్డ్ మార్కెట్, క్రిప్టో, ఫోరెక్స్. అలాగే మనం కూడా డైరెక్ట్గా వీటిలో మనీ వేస్తాం. మీకు కనుక ఈ బేసిక్ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ కొట్టండి. మీకు ఏ కాన్సెప్ట్ టఫ్గా ఉందో కమెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే, నేను ట్రేడ్ చేసేది క్రిప్టో మార్కెట్, ఫోరెక్స్ ట్రేడ్ చేయండి, ఎందుకంటే ఇండియాలో లీగల్ కాదు. మీరు ఇప్పుడే బిగినర్ అయితే డైరెక్ట్ క్రిప్టోకి వెళ్ళిపోండి. టెక్నికల్ అనాలిసిస్ అంతా సేమ్ అదే. అనవసరంగా ఇల్లీగల్ వాటి జోళ్ళకి వెళ్ళి, అంటే ఫోరెక్స్ ఇల్లీగల్ కాదు కానీ ఇండియాలో రెగ్యులేటెడ్ లేదు. అలాగే ఫోరెక్స్ బ్రోకర్స్ ఇండియాలో లీగల్ కాదు. సో ఎయిదర్ స్టాక్ మార్కెట్ ఆర్ క్రిప్టో మార్కెట్. స్టాక్ మార్కెట్లో టైమింగ్స్ మనకి సరిగ్గా ఉండవు, క్రిప్టో మార్కెట్లో మనకి 24/7. సో ఏదైనా ఒక టైం ఈవినింగ్ మంచి మూవ్స్ వస్తే దాని ప్రకారం మీరు ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. సో సబ్స్క్రైబ్ అండ్ లైక్ ది వీడియో.